రంగారెడ్డి జిల్లా నందిగామలోని కన్హా శాంతివనాన్ని సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. శాంతివనంలో చిన్నారులు విద్యార్థులకు నేర్పించే సాఫ్ట్ స్కిల్స్ గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్లో చదివే పేద విద్యార్థులకు కూడా ఈ సాఫ్ట్ స్కిల్స్ నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు సీఎం రేవంత్. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని కన్హా శాంతివనంలో పర్యటించారు సీఎం రేవంత్ రెడ్డి. ఫౌండర్ మలేష్ డి పటేల్ తో కలిసి కన్హా శాంతివనాన్ని చుట్టేశారు. సందర్భంగా శాంతివనంలో చిన్నారులు విద్యార్థులకు అందించే సాఫ్ట్ స్కిల్స్ కు సంబంధించి వివరాలని అడిగి తెలుసుకున్నారు. కళ్లకు గంతలు కట్టుకుని రంగుల్ని గుర్తించడం, చదవడం వంటి స్కిల్స్ ను అక్కడ విద్యార్థులు ప్రదర్శించడం చూసి సీఎం రేవంత్ రెడ్డి వారిని అభినందించారు. ఇలాంటి స్కిల్స్ ను ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్ లో కూడా అందించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తర్వాత కన్హా శాంతివనం ఆవరణలోని ట్రీ కన్జర్వేషన్ సెంటర్ ను సందర్శించారు. వివిధ రకాల వంగడాల అభివృద్ధి, మొక్కల పెంపకానికి సంబంధించిన విధానాల్ని నిర్వాహకులు ముఖ్యమంత్రికి వివరించారు. శాంతివనంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెయిన్ ఫారెస్ట్ ను తొలగించారు. మెడిటేషన్ సెంటర్ దగ్గర మొక్కను నాటి మెడిటేషన్ హాల్ ను సందర్శించారు సీఎం. కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, ఎమ్మెల్యేలు శంకరయ్య, యాదయ్యతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కన్హా శాంతివనం హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సెంటర్లు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. అన్ని సెంటర్లకు హైదరాబాద్ లోని కన్హా శాంతివనం హెడ్ క్వార్టర్స్ గా సేవలందిస్తోంది. కన్హా శాంతివనంలో ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన మందిరాన్ని నిర్మించారు. మానవ పరిణామానికి చిహ్నంగా ప్రపంచంలోనే విలక్షణమైన ఒక నిర్మాణంలో ఈ కేంద్రాన్ని రూపొందించారు.